సినీ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాల నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో వైభవంగా సాగింది. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలింది పెళ్లి బాధ్యులు మాత్రమే. అయితే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి శోభితా ధూళిపాల గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈమె తెలుగులో 2-3 సినిమాలు చేసినట్టు మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరగడంతో ఈమె గురించి పూర్తి సమాచారం కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు నెటిజన్స్. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగింటి అమ్మాయే, చూడటానికి ఇంటర్నేషనల్ మోడల్లా కనిపిస్తున్న శోభిత అచ్చ తెలుగుంటి అమ్మాయి. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఈమె జన్మించారు. 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు తెనాలిలో శోభిత జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత ధూళిపాల తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. 16 ఏళ్లు వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత వైజాగ్లోనే లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకున్నారు. తొలుత మోడల్గా శోభితా ధూళిపాల మొదటి ఒక మోడల్గా తన కెరీర్ మొదలుపెట్టారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత భారతదేశం తరపున మిస్ ఎర్త్ 2013 పోటీల్లోనూ పాల్గొన్నారు. కానీ అక్కడ టైటిల్ గెలవలేకపోయారు. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమా ఇదే. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆమెకు తొలిసారిగా సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు. 2016లో తాను తీసిన రామన్ రాఘవ్ 2.0 సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో శోభిత అవకాశాలను దక్కించుకున్నారు. తెలుగులో ఆమె అడవి శేషుతో కలిసి గూఢాచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శోభిత ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్లో అనిల్ కపూర్ భార్యగా నటించారు. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో నటించారు. అంతేకాకుండా ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో కూడా శోభిత భాగమైంది. అందులో దీపికా పదుకొనెకు వాయిస్ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. గతంలోనే వైరల్ నాగచైతన్య శోభిత రిలేషన్ గతంలోనే వైరల్ అయింది. వారిద్దరూ కలిసి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు లీక్ కావడంతో రిలేషన్షిప్లో ఉన్నారని నెటిజన్లు భావించారు. వారిద్దరికీ నిశ్చితార్థం జరగబోతుందని సోషల్ మీడియాలో గత 2 రోజులుగా న్యూస్ వైరల్ కావడంతో శోభిత గురించి శోధించే వారి సంఖ్య పెరిగిపోయింది. మొత్తానికి వీరికి నిశ్చితార్థం జరిగిందని నాగార్జున అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.